భద్రాద్రి గడ్డ మీద ఏజెన్సీ భద్రాద్రి గడ్డ మీద ఈ తెలంగాణ దేశవ్యాప్తంగా ఆదివాసులు సమాజం చేయటకు ఒక క్రియాశీలకంగా పెద్ద ఎత్తున రాబోతున్నటువంటి ఆదివాసీ సమాజం రేపు ఆదివాసీ భవిష్యత్ తరాలకి హక్కులు రిజర్వేషన్ల కోసం మరి ఇక్కడ జరుగుతున్నటువంటి లంబాడీల దోపిడీ కోసం పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఆదివాసీ సమాజం రాబోతుంది. మనం తప్పకుండా విజయం సాధించబోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో దగ్గరలో ఉన్నది లంబాడీలను తొలగించే కార్యాచరణ దగ్గరలోనే ఉన్నదని చెప్పేసి మీరందరూ అర్థం చేసుకొని ఇక్కడ జరిగేటువంటి పోరాటంలో మలిదశ పోరాటం మరలా ఆదివాసులంతా సమాయత్తానికి ఈ జరిగే కార్యక్రమంలో భవిష్యత్తులో ఎక్కడ ఆదివాసులు పిలిపించినా అక్కడికి ఆదివాసీ సమాజం మొత్తం కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మరి ఏదైతే సుప్రీంకోర్టు సంబంధించిన నివేదికలో మీరు వెంటనే నోటీసులు ఇచ్చిన నివేదికలను వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం భాజపా ప్రభుత్వం ఆదివాసిని మొత్తం అమాయకులుగా చూస్తున్నారు. మీపై పోరాటం ఇల్లమ్ములు ఎక్కువ పెడతాం, మీపైన మా పోరాటం ఉంటుంది. ఈ భద్రాద్రి గడ్డ మీద నుంచి ఈరోజు జరిగే మరి ధర్మ యుద్ధం తేల్చుకునేటానికే ఇక్కడ ఆదివాసి గూడెం స్వచ్ఛందంగా కదిలి వస్తున్న విషయం సందర్భంగా తెలియజేస్తున్నాం. జై ఆదివాసి. ఆదివాసీ మిత్రులారా, ఇవాళ ఉస్మానియా కోరుగడ్డ ఉద్యమాల కిల్లా నుంచి మనందరి పోరాటం ప్రారంభమైంది. ఇవాళ ఆ పోరాటం ఇవాళ మన గడ్డ అయినటువంటి భద్రాచలం గడ్డ మీదికి చేరుకున్నది. ఇది రాబోయే కాలంలో అంతంతా ఇంతింత వడ్డంతై పెద్ద ఎత్తున సాగాలని చెప్పేసి ఆదివాసీ విద్యార్థిగా ఉస్మానియా PhD స్కాలర్గా నేను కోరుతూ ఉన్నాను. ఇవాళ మనందరికీ తెలుసు, మనం ఇవాళ ఎంత వివక్షతకు గురవుతున్నామో లంబాడీల వల్లనే మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన ముందు తరం ఏ విధంగా ఉంది, ఇవాళ మన తరం ఏ విధంగా ఉంది, రేపు మన పిల్లల భవిష్యత్తు ఏందనేది మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసినప్పుడే ఇవాళ ఇట్లాంటి ఉద్యమాలకి మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఒక విద్యార్థిగా నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఉస్మానియాలోనే కాదు, ఇవాళ మన గూడెల్లో వల్ల వాళ్ళ పెత్తనాలు ఎక్కువైతున్నాయి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాలలో మన పిల్లలు ఎప్పుడు చదువుకునేటోళ్ళు లేడు. చదువుకోవడానికి నాలాంటి వాడు పోయినా కానీ నా మీద కూడా అనేక నిర్బంధాలు ప్రయోగించి మమ్మల్ని ఎక్కడికక్కడికి మా ఎడ్యుకేషన్ను కూడా ముందుకు పోయేకుండా అడ్డుకునేటువంటి కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ విద్యార్థులుగా మేమందరం కూడా విద్యార్థులకు చెప్పదలుచుకున్నాం, మనం ఉన్నతంగా చదువుకోవాలి, మన హక్కులను మనం కాపాడుకోవాలి, మన కల్చర్ని మనం అధ్యయనం చేయాలి, మన పరిస్థితులను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడే మనం ఇట్లాంటి పోరాటాలకు అగ్రభాగాన్ని నిలవడం కోసం కూడా అలాంటి విద్యార్థులను మేమందరం ముందు ఉన్నాం. ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి ఉస్మానియా గడ్డ నుంచి ఇవాళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆదివాసులకు న్యాయమైన పోరాటం ఏదైతుందో ఆ పోరాటానికి ఆదివాసీ విద్యార్థులుగా మా ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఉస్మానియా జేఏసీ తెలంగాణ జేఏసీ పక్షాన కూడా మనకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ విద్యార్థులే కాదు సకల జనులు కూడా ఇవాళ ఈ ఉద్యమానికి మన న్యాయమైనటువంటి పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నారు, మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి మనందరం కూడా ఇప్పటికే మించిపోయింది లేదు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ గూడెం గ్రామం అంతా కదలాలి. పిల్ల జల్ల పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యం లేకుండా కదిలినప్పుడే ఈ ఉద్యమం యొక్క నిజస్వరూపం, దీని యొక్క సార్థకత నెరవేరుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు మనందరం కూడా ఇదే ఐక్యంతో ముందుకు పోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జరుగుతున్నటువంటి మరి ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో భద్రాచలంలో యావత్ ఆదివాసులందరూ కూడా మరి అంబేద్కర్ సాక్షిగా, అడవి తల్లి సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఆదివాసుల హక్కుల కోసం నిరంతరంగా ఆదివాసులు గలం ఇప్పిరంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చట్టబద్ధం లేకుండా వచ్చినట్టు లంబాడి సోదరుల్ని వెంటనే తక్షణమే న్యాయ విచారం జరిపించి ఆదివాసులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు భద్రాద్రి
భద్రాద్రి గడ్డ మీద, ఆదివాసుల గడ్డ మీద విరోచమైన మా పోరాటాలు కొమరం భీం కావచ్చు, బిర్సా ముండా కావచ్చు, నెలిసేల మండల కావచ్చు, పురుషం జోగయ్య కావచ్చు, వరుస రాములు కావచ్చు, స్వయం గంగులు వాళ్ళ త్యాగాల ఫలితాల మీదే ఈరోజు ఆదివాసులకు నష్టం జరుగుతున్నటువంటి లంబాడి సోదరులు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్. ఎందుకంటే దొడ్డిదారిన మీరు వచ్చి రాజ్యాంగ విరుద్ధంగా వచ్చి మీరు ఆ ఫలాలను అందుకున్నారు. నిజంగా మీరు ఆదివాసుల ఫలాలు అందుకుంటే చట్టసభలలో, పార్లమెంట్లలో, అసెంబ్లీలో సాక్షిగా మేము చెబుతున్నాం. మీకు దమ్ముంటే మీకు ఏ రోజైతే కలిపినరో దాని శేషపత్రాలు పట్టుకొచ్చి మా చర్చలకి మీరు సిద్ధంగానే మేము సవాళ్ళు ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మా యొక్క ఆదివాసులు సహనాన్ని మీరు గుర్తు చేశారు. ఇక నుంచి సహించేదే లేదు కూడా. మేము ఇక్కడ భద్రాచలం గడ్డ మీద మా యొక్క ఆదివాసి జెండా ఎగరేసే వరకు, మా హక్కులు సాధించే వరకు ఈ పోరాటం ఆగదు. అదేవిధంగా మా గిరిజన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఆదివాసుల కోసం వాళ్ళందరూ కూడా మద్దతు తెలపాలి. మద్దతు తెలిపిన సమక్షంలో వాళ్ళు ఆదివాసులు ద్రోహులుగా మిగిలిపోతారమని కూడా ఈ సారపాక సెంటర్ల నుంచి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఆదివాసుల కోసం నిరంతరంగా ఈ పోరాటం అంటే జల్ జంగిల్ జమీన్ కొమరం భీం ముట్టుగా చేయాలి. మరి కాకతీయుల సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి సమ్మక్క సరళమ్మ సాక్షిగాను, అదేవిధంగా బిర్సా ముండా మామూలు కాదు ఆదివాసులు. ఇప్పటి వరకు ఆదివాసులు అందరూ కూడా శాంతియుతంగా మేము భద్రాచలం గడ్డ మీద నుంచి మేము హెచ్చరిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే న్యాయ విచారణ చేసి ఆదివాసుల పక్షాన పనిచేయాలని కూడా కోరుకుంటున్నాం. జై ఆదివాసులు! ఆదివాసుల ఐక్యత!